ఈ నాటకం పూర్తిగా కల్పితమైంది. ఇందులో చూపించిన సంఘటనలు, పాత్రలు, పాత్రల పేర్లు పూర్తిగా ఊహాజనితమైనవి. జీవించి ఉన్న వ్యక్తులతో కానీ, కాలం చేసిన వ్యక్తులతో కానీ, వాస్తవ జీవిత పరిస్థితులు లేదా సందర్భాలతో కానీ ఏమైనా పోలిక లేదా సారూప్యత ఉంటే అది కేవలం యాదృచ్ఛికం. అమ్మా, నేను కిందకి ఆడుకోవడానికి వెళ్తున్నా. ఓకే నానా, సరే, జాగ్రత్త. ఎవరెక్కడికి పిలిచినా వెళ్ళకూడదు, సరేనా? మళ్ళీ అదే మాట. సరే, నేను పక్కకు కూడా చూడను. నీకే, నువ్వు బాగానే ఆడి వస్తావు, మాకు కదా టెన్షన్. మళ్ళీ స్టార్ట్ చేసావా? నాన్న, అమ్మ ఎప్పుడు ఇలా అంటుంది. నాకు ఆడుకోవాలని ఉందంటే అమ్మకి టెన్షన్. సరేలే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను అమ్మతో మాట్లాడతా. మాటలకేం ఎన్నైనా చెప్తారు. భయం లేకుండా ఉండడానికి నేనేం పక్కింటి దాన్ని కాదు, దాన్ని కన్న తల్లిని. సరే కానీ 8:30 కల్లా రావాలి. 8:30కి రాకపోతే ఏమవుతుందో తెలుసు కదా? తెలుసులే. ఇంక వెళ్ళొచ్చా? వార్తల ముఖ్యాంశాలు చదువుతోంది గల్లీ వార్తల గిరిజ. చాక్లెట్ ఇచ్చి చిన్నపిల్లని చాటింగ్ చేయమని వేధిస్తున్న చీప్ ఫెలో. చాటింగ్ ఫ్రెండ్కి మీ సీక్రెట్స్ చెప్పారా? ఇక ఫేస్ రీల్లో మీరే స్టార్. సీక్రెట్స్ బయట పెడతా అని అమ్మాయిల్ని బెదిరిస్తున్న పేవార్స్ బాబు. ప్లాటినం గోల్స్ను అనుకుని పొరపాటున స్టీల్ గోల్స్ దొంగిలించిన దొంగ తిరిగి వచ్చి బాధితురాలిపై ఫైర్. ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రాణేశ్వరి ప్రాణాలు తీసిన ప్రియతం. ప్రేమ దోమ అంటే ఇలానే ఉంటది మరి. అమ్మాయిని వేధిస్తున్న అబ్బాయిని చీపురుతో కొట్టిన కీర్తి అపార్ట్మెంట్స్ నారీమణులు. అంతే మరి, కీర్తి లేడీసా మజాక? అమ్మాయి స్కూల్కి వెళ్తోందని సంతోషిస్తున్నారా? విద్యార్థినితో గువ్వా గోరింకా ఆట ఆడిన గురువు వేషంలో గుంటనక్క. దొంగ వెదవా, వాడి గుండు పగలగొట్టేవాడు లేక. 15 స్టీవ్ అది. ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఈఎంఐ కూడా ఉంది, కొంచెం దయ చూపిస్తావా? ఏంటండి ఈ ఘోరాలు? టీవీ ఆన్ చేస్తే చాలు ఇలాంటి న్యూస్లే వినాల్సి వస్తుంది. ఆడపిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా కాపాడుకోవాలో అని భయం వేస్తుందండి. ఏం చేస్తాం సంధ్య, సమాజం అలా తయారైంది. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రియా, ఆ టైం చూడు, జాబులు ఇంకా ఇంటికి రాలేదు. అబ్బా, ఇంకాస్త ఆడుకుంటుందేమో, కంగారు ఎందుకు? అబ్బా, అలా అనకు నువ్వు. లేట్ ఎందుకు అయిందో తెలియదు కదా. ఎవరైనా కిందన ఆడుతున్నారో లేదో చూసి రమ్మని ఇందాకలు చెప్పా, కానీ నువ్వు వినవు. మళ్ళీ మొదలు. సరే, కాఫీ పెట్టు, తాగేసి వెళ్తా. కాఫీ లేదు, గీఫీ లేదు, ముందు గో 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 గో. అసలెందుకో ఎక్కడికో. ఓకే ఓకే, నేను కిందకి వెళ్తున్నాను. ఈలోగా నువ్వు సీరియస్ అవ్వకుండా వెబ్ సిరీస్ చూడు. అసలెందుకో. అరే అరే, కొంచెం ముందు వెనక చూసుకోండిరా. ఆటలో పడితే ఇంకేమి కనపడదా మీకు? అన్నా సారీ అన్నా. ఆహా, అన్న. ఈ వయసులో కూడా నన్ను అన్న అనేటోడు ఉన్నాడా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చిచ్చి, నేనేంటి పాపను వెతకడానికి వచ్చి ఏవేవో ఆలోచిస్తున్నాను. జాబిలి, జాబిలి, ఎక్కడున్నావు? ఆగండి, ఏంటా హడావుడి? చూడక్క, వీళ్ళు సరిగ్గా ఆడరు, ఎప్పుడు మమ్మల్ని నేర్పిస్తూనే ఉంటారు. ఓసిని ఇంతేనా? మా కష్టాలు ఎవరు చెప్పమంటావు?
సర్లే మీ తిప్పలేదో మీరు పడండి. చూసారా, అంత పెద్ద అక్కలే భయపడుతున్నారు. ఇంకా మీరు మా మాట వినాల్సిందే. అరే అరే, వెరి పుష్పం అంకుల్ వచ్చారా? ఎవడ్రా అది నన్ను ఏదో అన్నది? నేను కాదు అంకుల్, వీడే. ఏమన్నావురా నన్ను? అంటే అది వేరి పుష్ప అంకుల్ అన్నాను అంకుల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే కానీ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా మీరు? ఇంటికి వెళ్ళమన్నానుగా. హోంవర్క్స్ అన్ని అయిపోయాయి అంకుల్, అందుకే మేము స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. ఆహా, మొన్న ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చారా నీకు? ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమీ లేవు అంకుల్ మాకు. ఇప్పుడు కాదురా, లాస్ట్ మంత్ ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు? ఖతం. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అరే, ఇంకోసారి అమ్మాయిల మీద విజిల్స్ వేస్తూ ఏడిపిస్తూ వేషాలు వేస్తూ ఇక్కడ కనిపించారో తోలు తీస్తా ఒక్కొక్కడికి. సంధ్య, కిందంతా వెతికాను, పాప కనిపించలేదు ఎక్కడ. వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూసి వస్తా. కాస్త తాగడానికి మంచిగా నీళ్ళు ఇవ్వు. ఏం పర్లేదు అంటావు. చూడు ఇప్పుడు ఏమైందో. నాకు తెలియదు ఏం చేస్తావో. వెళ్ళి పాపని వెతుక్కొనిరా. అంతవరకు నీకు పచ్చి గంగను కూడా ఇవ్వను. కళ్ళలోనే ఉంది నిష, ఈ హొయలే చూస్తే జనఘోష, చెంగు తగిలితే కలుగును సోష. బుక్కు చిక్కు బుక్కు రాయలే, అదిరింది నీ స్టైలే. ఏ జాబిలి, ఆగు. టైం ఎంత అవుతుంది? ఎక్కడికి వెళ్ళావు అసలు? అమ్మా, కిందేం జరిగిందో తెలుసా? నువ్వు ముందు స్టోరీ లాపి ఎక్కడికి వెళ్ళావో చెప్పు ఫస్ట్. నాన్న నీకోసం కిందకొచ్చి మొత్తం వెతికారు, నువ్వెక్కడా కనపడలేదంట. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. అమ్మా, కిందే ఉన్నా. చుట్టూ అందరూ ఉంటే నేను మధ్యలో కృష్ణుడిలా ఉండిపోయి ఒక ఆట ఆడాం. టెంకిగాడు రాధ. అవునవును, నేను చూశాను కిందన. పిల్లలందరూ గుమ్ముగూడున్నారు, కానీ ఆ పిల్లల మధ్యలో జాబిలు ఉంటుందని ఊహించలే. అవును సంధ్య, వంట ఏంటి? మంచి వంకాయ కూర వాసన వస్తుంది. పాప కనపడట్లేదని నేను టెన్షన్ పడుతుంటే ఇన్నికి వంకాయలు టెంకాయలు కావాల్సి వచ్చాయి. ఏం జరిగిందమ్మా? నువ్వు ఇంటికి వచ్చే వరకు నాకు టెన్షన్గా ఉంటుందని నీకు తెలుసు కదమ్మా. 8:30కి రమ్మన్నప్పుడు 8:30 కల్లా వచ్చేసేయాలి. రాకపోతే మనం టెన్షన్ పడినా. అబ్బో, మళ్ళీ క్లాస్ మొదలైంది. అంటే ఆటలో టెంకిగాడికి జడకట్టాం సరదాగా. ఆ కామెడీలో కొంచెం లేట్ అయింది. సారీ అమ్మా. ఏంటి టెంకెగాడు గోలకి ఇంకా వాడి పెంకి పగలలేదా? సూర్య, ఇది సరదా విషయం కాదు. క్షణం కనపడకపోతే ఏమైందో ఎలా ఉందో అని తల్లులు అనుక్షణం భయంతో ఉంటారు. మా ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయో ఎంత దూరం వెళ్తాయో నీకు చెప్పినా అర్థం కాదు. చూడు జాబిలి, నీకు ఇది వరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎవరిని నమ్మకూడదు, ఎవరెక్కడికి పిలిచినా వెళ్ళకూడదు. అండ్ అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలంటే వాళ్ళు మంచి స్నేహితులే కదమ్మా. అవును, స్నేహితులే. కానీ కొందరు అబ్బాయిలు అమ్మాయిలను సరిగ్గా ట్రీట్ చేయరు. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడం అవసరం. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా సంధ్య, ఆపుతావా ఇంకా? నువ్వు భయపడమే కాకుండా దాన్ని కూడా భయపడుతున్నావు. మనం అమ్మాయిలను బలంగా పెంచాలి. బలం అంటే కేవలం కండబలం కాదు, గుండె బలం కూడా. ఎవరైనా ఏడిపిస్తే ఏడవడం, కష్టం వస్తే కుంగిపోవడం కాదు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొనేలా పెంచాలి. కంగారు పడకు సంధ్య, జాబిలు మన యువరాని. మనం ఉన్నాం కదా, జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మనం జాగ్రత్తగానే చూసుకుంటాం. అలాగని అన్ని పనులు మానుకొని పొద్దస్మాను దాని వెనకాతలే మనం తిరగలేం కదా. దానికి అది ధైర్యంగా ఉండాలి కదా. అంటే నేను బ్రేవ్ గా ఉండాలి. అవునమ్మా. ఝాన్సీ లక్ష్మి, రాణి రుద్రమదేవి అని 2 రాణులు ఉండేవారు. అవసరమైనప్పుడు కత్తి పట్టారు, యుద్ధము చేశారు. డాడీ మమ్మీ అని తిరగలేదు.
నువ్వు వాళ్ళలాగే బ్రేవ్గా ఉండాలి. నిజమే సంధ్య, తల్లిగా నువ్వు చెప్పగలిగావు, తండ్రిగా నేను చెప్పలేకపోయి. అందుకే ప్రతి కుటుంబంలో అబ్బాయిలకు అమ్మాయిలను గౌరవించడం నేర్పిస్తే ఈ సమస్య ఉండదు. అలాగే అమ్మాయిలు కూడా ముందు వాళ్ళని వారు గౌరవించుకోవడం కూడా నేర్చుకోవాలి. బాగా చెప్పారండి. ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కాదని తమను తాము నమ్మాలి. మా అమ్మ అయితే అమ్మ, వేరే వాళ్ళ అమ్మ బొమ్మ, నా చెల్లి మాత్రమే చెల్లి, వేరే వాళ్ళ చెల్లి నల్లి అనే భావన ఉండకూడదని ప్రతి ఇంట్లో అందరూ పాటించాలి. అందరూ వాళ్ళ పిల్లలకి నేర్పించాలి. అర్థమైందమ్మా. స్నేహితులు, అబ్బాయిలు అందరూ మనతో గౌరవంగా ఉండాలి. మనతో సరిగ్గా ఉండని వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. అలాగే మనం ధైర్యంగా ఉండాలి.